హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తోటకూర పచ్చడి చూద్దామండి. మనం ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 రెబ్బ వరకు నేను కరివేపాకు తీసుకుంటున్నానండి. ఇందులోకి పచ్చిమిర్చి ఒక 6-7 వరకు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇవి ఆయిల్లో కొద్దిగా వేంపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటోని నేను ఒక 3 వరకు తీసుకున్నానండి. పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులోకి మనం యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వీటిని మనము నెమ్మదిగా మగ్గించేసుకోవాలండి. ఈ తోటకూర కర్రీ తినని వాళ్ళు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఈ విధంగా కొద్దిగా మనము మగ్గించేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అయిందంటే మనకి ఈజీగా మగ్గిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా మనము యాడ్ చేద్దామండి. మరీ పులుపుది కాకుండా నేను నార్మల్గా ఉంది ఒక నిమ్మకాయ సైజ్ అంత వరకు వేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీరను కూడా ఈ విధంగా కాడలతో మనం వేసుకున్నామంటే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా వీటిని ఒక 1 మినిట్ వరకు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని మగ్గించేసుకోవాలి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చపాతీలకు కానీ మనకి రోటీ, రాగి రోటీ కానీ జొన్న రోటీ కానీ చాలా బాగుంటుందండి. రైస్లో కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. వీటిని చల్లార్చుకుందాము. ఈ విధంగా రిమైనింగ్ ఉన్న ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము తోటకూరను ఇందులోకి యాడ్ చేసుకుందామండి. నేను 3 కట్టల వరకు తీసుకున్నాను. ఇది చిన్నాకులది, కొద్దిగా కాడలు ఉంచి తీసుకున్నానండి. ఈ విధంగా చేసినా మనకు టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా నెమ్మదిగా దీన్ని మగ్గించేసుకోవాలి. మధ్యలో మనం మూత తీసుకుంటూ కలపాలండి. ఈ పచ్చివాసన అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము మిక్సీ జారులోకి మనం ముందుగా మిర్చి, టమాటా చేసుకున్న దాన్ని యాడ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు పచ్చివి మనము 4 వరకు తీసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర, మనకు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ వరకు తీసుకున్నానండి. ఈ విధంగా మనము మెత్తగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మన తోటకూరను కూడా ఫ్రై చేసింది ఇందులో యాడ్ చేసి ఒక వన్స్ అండి అంతే, ఇంకా వన్స్ ఒక్కసారిగా మనం బ్లెండ్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. మరీ మెత్తగా చేయకూడదు. ఇప్పుడు దీనికి పోపు దినుసులు మనము ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అదేవిధంగా ఎండిన మిర్చి, కరివేపాకు వేసుకున్నామంటే మన పోపు కూడా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.